నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నగరాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని వెల్లడి. ఎమ్మెల్సీ కరీమున్నీసా సంతాప సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. కరీమున్నీసా లేని లోటు పార్టీకి తీరనిది అని వెల్లడి. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కెనరా బ్యాంక్ ఆఫీసర్లు అసోసియేషన్ ప్రైవేటీకరణ వలన పేదలకు మధ్యతరగతి ప్రజలకు సేవలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేసిన అసోసియేషన్ సభ్యులు. సీఎం జగన్ పాలనలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్ లోని దేవీ నగర్, దావు బుచ్చయ్య కాలనీ, జీవీఆర్ నగర్లలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందన్నారు. కాలనీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తక్షణం తొలగించాలని ఆదేశించారు. అనంతరం గౌరవ శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైసీపీ హయాంలో శివారు కాలనీలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకొచ్చారు. డివిజన్లో తాగునీటి అవసరాల తీవ్రతను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓవర్ హెడ్ ట్యాంకును కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా త్వరలోనే మరొక వాటర్ ట్యాంకును కూడా నిర్మిస్తున్నామని, ఇప్పటికే స్థలాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. 30వ డివిజన్కు సంబంధించి గడిచిన 2.5 ఏళ్లలో 11 కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరైనట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో 8 కోట్ల పనులు వివిధ దశలలో ఉండగా 3 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నట్లు వెల్లడించారు. రామకృష్ణాపురం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు కనెక్టింగ్ రోడ్డు పనులతో పాటుగా రైల్వే ట్రాక్ అనుకుని ఉన్న రహదారి పనులను సైతం త్వరలోనే చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, దుర్గారావు, ముత్యాలు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, విఎన్సి అధికారులు పాల్గొన్నారు. దీంతో పాటు రైల్వే ట్రాక్ రోడ్డును ఈరోజు చూడడం జరిగింది. ఆల్రెడీ జనరల్ ఫండ్స్ నుంచి 14-15 ఫైనాన్స్ నుంచి టెండర్స్ అయిపోయి ఉన్నాయి. వర్షాకాలం మూలంగా కొంత పనులు దశలడికి నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి, స్పీడప్ చేయాలి అని చెప్పని సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. దీంతోపాటు అభివృద్ధి చెందినటువంటి ఈ ఏరియాకి సంబంధించి మెయిన్ రోడ్లు, అలాగే దీనికి ప్యారలల్గా రైల్వే ట్రాక్ సంబంధించిన రోడ్లు కూడా త్వరలో దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక వాటర్ ట్యాంకుని మా ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఆల్రెడీ ప్రారంభించారు. ఇంకా అదనంగా జనాభా ఎక్కువ ఉండటం మూలంగా మంచినీటి సమస్య అక్కడక్కడ ఉత్పన్నమవుతోంది. దాన్ని నివారించడం కోసం ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ని ప్లేస్ కూడా, స్థలం కూడా గుర్తించడం జరిగింది. అక్కడ టెండర్స్ పిలుస్తున్నాం, అది కూడా ప్రారంభమవుతుంది. దాంతోపాటు ఇది మెయిన్ రోడ్డు కూడా, ఎందుకంటే ఇది కనెక్టింగ్ రోడ్డు, రామకృష్ణాపురం టు రింగ్ రోడ్ అనమాట. మధ్యలో దేవీనగర్ కానీ, రావుచి కాలనీ కానీ, గూడచారి కంపెనీ ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా కనెక్టివిటీతో ఉన్నటువంటి రోడ్డు, అభివృద్ధి చెందుతున్నటువంటి రోడ్డు. త్వరితగతిన మొత్తం పూర్తి చేసి పెద్ద రోడ్డు తీసుకురావడానికి కొంత టైం పట్టినా తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేస్తాను. ఉదయం స్థానికులు 30వ డివిజన్ సంబంధించినటువంటి జీవీఆర్ నగర్, అలాగే వినాయక్ నగర్, దావుబుచ్చి కాలనీ కొంత ప్రాంతాల్లో ఈ రోడ్డు నడవడానికి కొంచెం బాగా ఇబ్బందిగా ఉండడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఎమ్మెల్యే గారు తక్షణం ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా 15th ఫైనాన్సు, అలాగే 14th ఫైనాన్స్లో ఆల్రెడీ 12 కోట్ల రూపాయల వర్కులు, 3 కోట్ల రూపాయల వర్కులు ఆల్రెడీ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే గతంలో 8 కోట్ల వర్కు ఆల్రెడీ టెండర్లు అయిపోయి కొంత
పని కూడా జరగడం జరిగింది. ఈ మధ్యకాలంలో వర్షాల వల్ల నిదానించడం, అలాగే డ్రైనేజీ లైన్స్ వేయాల్సిన ఏరియా కూడా కొంత గ్యాప్ అవటం వల్ల ఎంత కూడా పని నిదానం అయింది. అయితే తక్షణం ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి రోడ్లని టేకప్ చేయాలని చెప్పేసి అధికారులందరూ కూడా ఆదేశించారు. ముఖ్యంగా జీవీఆర్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్ని ఇమ్మీడియట్లీ టేకప్ చేయమని చెప్పేసి ఈరోజు ఈ గారికి కానీ పై అధికారులకు కానీ చెప్పడం జరిగింది. అలాగే 30వ డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రతి సమస్యని కూడా ముందుండి త్వరగా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు డివిజన్ కార్పొరేటర్ గారు నాకు, అలాగే ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కానీ మేము అందుబాటులోనే ఉంటాం. దివంగత నాయకురాలు ఎమ్మెల్సీ కరీమున్నీసా లేని లోటు ముస్లిం లోకానికి తీరని లోటని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్లో దివంగత నేత ఎమ్మెల్సీ కరీమున్నీసా సంతాప సభను ముస్లిం జర్నలిస్ట్ ఫోరం నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరీమున్నీసా చేసిన సేవలను పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కరీమున్నీసా విజయవాడ నగర అభివృద్ధి విషయంలో తనతో ఎంతగానో చర్చించేవారని, ఆమె లేకపోవటం తనకు తీరని లోటని చెప్పారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ శాసనసభ్యురాలు కరీమున్నీసా అకాల మరణం ఆమె కుటుంబానికి తీరని లోటని, మహిళగా రాజకీయంగా రాణిస్తున్న సమయంలో మృతి చెందటం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా మాట్లాడుతూ రాజకీయాలలో తిరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి చెందటం ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటని చెప్పారు. రాజకీయంగా ఆమె కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు తాను తోడుంటానని తెలిపారు. అలాంటిది మీ కుటుంబాన్ని ఈరోజు ఇంత పెద్ద గౌరవం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి ఎక్కడికి నేను రుణపడి ఉండాలి. పార్టీకి ఎక్కడ కూడా ఇది జరగకోకుండా, మరి ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు రాకోకుండా మీరు అన్ని విధాలుగా పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా రుహుల్లా గారికి హితోపదేశం చేస్తూ, ఎందుకంటే నేను కూడా చూశాను గతంలో 2014 నుంచి జరిగిన పరిణామాలని కూడా చూశాను. నేను గత ప్రభుత్వాల్లో ఏ విధంగా శాసనసభ్యులనే కొనుగోలు చేసిన పరిస్థితుల్లో కూడా, మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో మరి గతంలో ఆ పార్టీకి ఇక్కడ బాగా బలం ఉండే పరిస్థితుల్లో కూడా మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మరి ఆ రోజు ఆ కుటుంబం ఆ దానికి తలవకుండా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండడం వల్లనే ఇవాళ మీకు ఈ పదవి వచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మరి ఆ పరిస్థితి మరి ఇదే విధంగా మీరు కొనసాగిస్తారని నేను ఆశిస్తూ, మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ వలన పేదలకు బ్యాంకు సేవలు దూరమవుతాయని కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ అన్నారు. లాభాల్లో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బ్యాంకింగ్ల అమెండ్మెంట్ బిల్లు 2021కి వ్యతిరేకంగా కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ సిబ్బంది ఈరోజు నగరంలో పూర్తి స్థాయిలో కెనరా బ్యాంక్ శాఖలను మూయించి ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. సమ్మెను ప్రారంభిస్తూ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ సిబ్బందిని ఉద్దేశించి ఈ సమ్మె ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రైవేట్ బడాబాబుల చేతికి బ్యాంకులు చేరితే సామాన్య ప్రజానికానికి బ్యాంకింగ్ సేవలు, రైతులకు, మధ్యతరగతి రుణగ్రస్తులకు, వ్యాపారస్తులకు బ్యాంకులు ఇప్పుడు ఇస్తున్న రుణాలు తక్కువ వడ్డీకి తక్కవు. కాబట్టి ప్రభుత్వం తీసుకువస్తున్న బ్యాంకింగ్ల అమెండ్మెంట్ బిల్లు 2021కి వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని, మనమంతా ఐక్యంగా నిలబడి ప్రజాధనాన్ని కాపాడి అది ప్రజా ఉపయోగానికి కొరకు చూడాలని
ఈరోజు 16-17 తారీఖుల్లో ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ అండ్ కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెండు కలిసి ఈ గవర్నమెంట్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేట్ సెక్టర్గా చేద్దామనుకుంటున్నారో దానికి అపోజిషన్గా ఈరోజు అక్రాస్ ద కంట్రీ కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం రోడ్ల మీదకి వచ్చాము. ఎందుకంటే 1979 నుంచి బ్యాంక్ నేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ పోరెస్ట్ ఆఫ్ ద పోర్ కానీ చక్కగా ఉన్నారు అంటే అది ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వల్ల జరుగుతుంది. కానీ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న వాటన్నిటిని ప్రైవేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు బ్యాంక్ ఆఫీసర్స్ మొత్తం 10 లక్షల మంది బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. అక్రాస్ ద కంట్రీ మేము ఈ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఉన్న డబ్బులు మొత్తం ఓన్లీ కొంతమంది కార్పొరేట్ వాళ్ళ హ్యాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. రీసెంట్గా చూసినట్టయితే ఇది 5 లక్షల డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం కూడా చాలామంది కష్టపడుతూ ఉన్నారు. మనం హిస్టరీ చూస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులన్నీ కూడా క్లోజ్ చేసుకొని వచ్చి పబ్లిక్ సెక్టర్లో కలిసాయి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటినీ తీసుకెళ్ళి అదానీ చేతిలోనో అంబానీ చేతిలోనో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. మేము పోరాడుతుంది బ్యాంక్ కోసం, మేము పోరాడుతుంది పబ్లిక్ కోసం, మేము పోరాడుతుంది ఎంప్లాయీస్ కోసం కాదు. మేము పోరాడుతుంది ఓన్లీ పబ్లిక్ మనీని పబ్లిక్తోనే ఉండాలి. పబ్లిక్ మనీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు. అది మా ధ్యేయం. ఏది చేసినా సరే పబ్లిక్ మనీని మేము ఎలాగైనా సేఫ్ గార్డ్ చేస్తాము, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఎట్లాగైనా సేఫ్ గార్డ్ చేస్తాము. అందుకనే ఈరోజు ఈ పోరాటం చేస్తాము. ఆర్ట్మేట్ సంస్థ నుండి గత 9 సంవత్సరాలలో వందలాది మంది విద్యార్థులు చిత్రలేఖనంపై తర్ఫీదు ఇచ్చి మంచి గుర్తింపు ఇవ్వటం జరుగుతుందని ఆర్ట్మేట్ సంస్థ నిర్వాహకులు సునీల్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీఎస్ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తమ సంస్థకు సంబంధించిన 8 మంది విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరిచారని చెప్పారు. నగరంలోని గురునానక్ కాలనీ ఆర్ట్మేటా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన విద్యుత్ చిత్రలేఖన పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతితో పాటు మరికొన్ని బహుమతులు పొందిన విద్యార్థులు చిత్రలేఖన ప్రదర్శించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ గత 9 ఏళ్ల నుంచి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు కేంద్ర రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంస్థలలో అనేక విద్యార్థులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో తమ సంస్థకు చెందిన విద్యార్థులు రాణించటం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యుత్ పొదుపు అనే అంశం మీద మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, బీఈఈ, ఎన్టీపీసీ వాళ్ళు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ని ఈ నెల 6వ తారీఖున విజయవాడలో కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఆర్టమేట్ విద్యార్థులు అత్యధికంగా 8 మంది ఒకేసారి ప్రైజ్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ ఎం మహీధర్ ఎన్ఎస్ఎం స్కూల్ చదువుతున్నాడు. తనకి 50,000 క్యాష్ ప్రైజ్ రావడమే కాకుండా ఇదే పెయింటింగ్ జాతీయ స్థాయిలో పోటీపడి కన్సలేషన్ ప్రైజ్ 15,000 కూడా రావడం జరిగింది. సౌత్ ఇండియాలో హీఈస్ ద ఓన్లీ 1% టు గెట్ దట్ అనమాట. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఆమ్నకోలా అని విపి సిద్ధార్థ స్కూల్ పాప, ఆ పాపకి 30,000 రావడం జరిగింది. అలాగే సీనియర్స్లో కన్సలేషన్ ఎం పండికా వర్ధిని, తనకు వచ్చేసి 7,500 రూపాయలు ఇచ్చింది. అలాగే వైనవి వచ్చేసి బీపీఎస్ పబ్లిక్ స్కూల్ కన్సలేషన్ ప్రైజ్, సంహిత కన్సలేషన్ ప్రైజ్, జ్ఞానేష్ గురుకుల్ పాఠశాల తను కన్సలేషన్ ప్రైజ్, అలాగే జష్విక కన్సలేషన్ ప్రైజ్, నూరాజ్ అనే అతనికి కన్సలేషన్ ప్రైజ్ వచ్చినాయి. ఈ రకంగా మొత్తం 8 మందికి ప్రైజ్ రావడం అనేది గొప్ప రికార్డు. గత సంవత్సరం జరిగినప్పుడు కాంపిటీషన్స్లో ఆర్ట్మేట్ విద్యార్థులు 6 రావడమే అది పెద్ద రికార్డు బ్రేక్ అనుకున్నాం. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి పిల్లలు 8 మందికి ఒకేసారి ప్రైజ్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ విషయాన్ని పబ్లిష్ చేయాలని చెప్పేసి పత్రికా విలేకరులని కోరుతున్నాం. నేను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నాకు ఎన్టీపీసీలో సీనియర్స్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదే పెయింటింగ్ని నేషనల్ లెవెల్కి పంపిస్తే అక్కడ నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది 15,000. ఇంకా సౌత్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రైజ్ వచ్చింది. అది నాకు వచ్చింది కన్సలేషన్ ప్రైజ్. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అది 50,000. పనిచేస్తున్న అపార్ట్మెంట్ లోనే వాచ్మెన్ చోరీకి పాల్పడిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చోరీ చేసిన బంగారాన్ని అమ్మే క్రమంలో నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడి నుంచి 9,72,000 రూపాయల నగదు, ఒక ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
డీసీపీ హర్షవర్ధన్ రాజు ఈ చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి నగర్లో గల శ్రీ లక్ష్మి అపార్ట్మెంట్లో వేముల శ్రీనివాస్ వాచ్మెన్గా పనిచేస్తుండగా అతని భార్య లక్ష్మి అపార్ట్మెంట్లో పని మనిషిగా ఉంటుంది. శ్రీను ప్రతి ఇంటికి మంచినీటి క్యాన్లు సరఫరా చేసేవాడు. ఆ క్రమంలో అందరి ఇళ్లను గమనిస్తూ ఉండేవాడు. తన భార్య శ్రీలక్ష్మి పనిచేసే ఇంటి యజమాని 10వ తేదీన ఊరు వెళ్లడంతో ఆ ఇంట్లో దొంగతనం చేయాలని భావించి 11వ తేదీ రాత్రి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. అల్మార్లో ఉంచిన 10 లక్షల రూపాయల నగదు, బంగారు ఉంగరాన్ని చోరీ చేశాడు. ఊరు నుండి తిరిగి వచ్చిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించి వాచ్మెన్ సీనుపై నిఘా పెట్టారు. సీను దొంగలించిన సొమ్ములో 5 లక్షలు తన ఇంట్లోనూ మరో 5 లక్షలు తన అన్న మహేష్ ఇంట్లో దాచాడు. బంగారు ఉంగరాన్ని శ్రీను అమ్మే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడని డీసీపీ హర్షవర్ధన్ రాజు వివరించారు. అతని వద్ద నుంచి 9,72,000 రూపాయల నగదు, బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు సీనుపై గతంలో ఆటో చోరీ కేసు ఉందని ఆయన తెలియజేశారు. సీనుతో పాటు అతనికి సహకరించిన అన్న మహేష్ను అరెస్టు చేశామని తెలిపారు. లో శ్రీలక్ష్మి నిలయం అనే అపార్ట్మెంట్లో ఒక 10 లక్షల థెఫ్ట్ అయింది. సో యాక్చువల్గా ఇది 11th అఫెన్స్ అయింది, 12th స్టేషన్లో రిపోర్ట్ అయింది. సో దీంట్లో టోటల్గా 10 లక్షల క్యాష్ పోయిందని చెప్పి ఫస్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. సో మన మీ అందరికీ తెలుసు, లాస్ట్ 10 డేస్లో మన విజయవాడలో కొన్ని సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ జరగటం, చెడ్డీ గ్యాంగ్ వాళ్ళు కొన్ని అఫెన్సెస్ చేశారని తెలిసిన తర్వాత ఈ పర్టికులర్ అఫెన్స్ కూడా ఎవరు చేశారనే దాని మీద చాలా ఆతృత, చాలా ఇది ఉండే. సో దానికి సంబంధించి ఇమీడియట్గా దీనికి సిసిఎస్ ప్లస్ పెనమలూరు పోలీస్ స్టేషన్ ఇద్దరు కూడా జాయింట్ ఒక టీమ్ ఫామ్ చేసి ఈ కేసు మీద ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ చేయడం వల్ల ఈరోజు దీంట్లో బ్రేక్ త్రూ రావడం జరిగింది. దీంట్లో అఫెండర్ వేముల శ్రీను అని చెప్పి అతను మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో ఈ వేముల శ్రీను చూస్తే ఈ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో శ్రీలక్ష్మి నిలయం అనే అపార్ట్మెంటు, ఆ అపార్ట్మెంట్లో వర్క్ చేసే వాచ్మ్యాన్ ఇతను. అండ్ ఇతని వైఫ్ కూడా ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆ కంప్లైనెంట్ ఇంట్లో పనిచేస్తుంది. సో ఈ శ్రీను బేసికల్లీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వాటర్ క్యాన్స్ వేయటం, సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవడం, అంతా వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా ఉంటాడు. సో అలా ఉండి 10th రోజు ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. సో ఇంట్లో ఎవరు లేరు, వీళ్ళ ఇంట్లో మనీ ఉంటుందని చెప్పి తెలిసి 11th నైట్ ఆఫ్టర్ 9 o'clock ఈ ఇంప్లిమెంట్ తోటి తీసుకెళ్ళి ఆ డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అల్మరాలోంచి ఈ 10 lakhs తీసుకెళ్ళిపోవడం జరిగింది, ప్లస్ ఒక గోల్డ్ రింగ్ కూడా. సో ఈరోజు మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మధ్యాహ్నం ఈ 1 town లిమిట్స్లో కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర ఉన్నాడని చెప్పిన తర్వాత దీని మీద ఎఫర్ట్స్ చేసినటువంటి సిసిఎస్ పెనమలూరు పోలీసు అందరూ కూడా వెళ్ళి అతని కస్టడీలో తీసుకున్నారు. సో అతని దగ్గర మనము అమౌంట్ కంప్లీట్గా 4,72,500 అతని పొజిషన్లో ఒక గోల్డ్ రింగ్ చేశాము. వెంటనే అతన్ని క్వశ్చన్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ గురించి వాళ్ళ బ్రదర్ వేముల మహేష్ అని చెప్పి మనకు గుంటూరులో ఉంటాడు. సో అతని దగ్గర పెద్ద కాకాని, సో పెద్ద కాకానిలో ఉంటాడు. ఆ పెద్ద కాకానికి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఉన్న మిగతా 5 లక్షలు కూడా తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో టోటల్గా 10 లక్షలు గాను మనము 9,72,500 రూపాయలు ప్లస్ ఒక గోల్డ్ రింగ్ కూడా ఇతని పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ కి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిలో మానసిక ఒత్తిడి పెరుగుతుందని, కార్పొరేట్ కాలేజీల గుర్తింపు కోసం విద్యార్థులపై బలవంతపు ఒత్తిడి తెస్తున్నారని భారతీ ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్ కుమార్ తెలిపారు. ప్రతి కార్పొరేట్ కాలేజ్ తల్లిదండ్రులకు భ్రమను కల్పించి ఒత్తిడి తెచ్చి కార్పొరేట్ బందీఖానాలో విద్యార్థులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని మొగల్రాజ్పురం ఒక అపార్ట్మెంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారతీ ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్ కుమార్ మాట్లాడుతూ, బలవంతపు విద్యతో పాటు ర్యాంకులు రావాలని, అనునిత్యం విద్యార్థులపై ఒత్తిడి పెంచే విద్య వల్ల విద్యార్థులు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న స్టాఫ్ పిల్లల్ని దారుణంగా ట్రీట్ చేస్తున్నారని, ప్రతి కాలేజీకి ప్లేగ్రౌండ్ లేకపోవడం వల్ల పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ జీవులను ఖాతరు చేయకుండా లక్షల్లో ఫీజులు దండుకుంటూ అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండటం లేదని ఆరోపించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుందని సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అవగాహన కల్పించడం కోసం ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
కాశీయాత్ర మనం 6 సార్లు చేసినా 1000 సార్లు సముద్ర స్నానం చేసినా ఎంత పుణ్యం కలుగుతుందో ఒకసారి తల్లి నమస్కారాలకి మనం నమస్కరిస్తే అంత మనకు పుణ్యం కలుగుతుంది. పిల్లల్ని అపురూపంగా పెంచుకొని అపురూపంగా చూసుకొని మనం ఎంతో ఇదిగా చేస్తే పిల్లలు స్ట్రెస్ లేకపోతే నేను ఊరికే ఏవి చూపించలేదండి. స్ట్రెస్ లేకపోతే ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత హాయిగా ఉంటారు, ఎంత తెలివిగా ఉంటారు అనే చెప్పేదానికే ఈ ప్రెస్ మీట్. ఇక్కడ ప్రధానంగా వాళ్ళ సమస్య ఏంటి అంటే అంత ఆనందంగా ఉన్న పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చాక ఆనందాన్ని కోల్పోతున్నారండి. ప్రధానంగా మన విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మనకి ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు పిల్లల్ని మానసిక ఒత్తిడికి లోన్ చేస్తూ కర్కశంగా పిల్లల యొక్క జీవితాలని కాటేస్తున్నారు. కేవలం వాళ్ళ డబ్బుల కోసం వ్యాపార దృక్పథంతో ఇవాళ విద్య వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి, విద్య మనిషిగా తీర్చిదిద్దాలి, విద్య నీ తోటివాడిని అర్థం చేసుకునే విధంగా నిన్ను ప్రోత్సహించాలి, విద్య నీలో మృగత్వాన్ని పోయి మానవత్వాన్ని మేల్కొల్పాలి, పెద్దల పట్ల గౌరవాన్ని, మంచితనాన్ని, క్రియేటివిటీని ఇలా ప్రతి విషయాన్ని ఇవ్వాల్సిన ఈ విద్య ఈవేళ స్ట్రెస్ని ఇస్తూ విరిసి విరియని పువ్వులు చిరునవ్వుల్ని చిదిమేస్తున్నారు. ప్రధానంగా దీనికి ఫస్ట్ కల్ప్రిట్స్ నా ఉద్దేశంలో పేరెంట్స్. ఈవేళ జరుగుతున్న పెద్ద జగన్నాటకం, పెద్ద మోసం ఏంటి అంటే కార్పొరేట్ కాలేజెస్ తల్లిదండ్రులకి ఒక రకమైన భావాన్ని కలిగించి మీ అబ్బాయి డాక్టర్ అవుతాడు, మీ అబ్బాయి ఐఐటిఎన్ అవుతాడని చెప్పేసి భ్రమలు కల్పిస్తూ కేవలం 16,000 సీట్లు ఐఐటీలో ఉంటాయి. నగరంలోని మ్యారీ స్టెల్లా కాలేజ్లో ఫ్లోర్ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో క్యాడర్ క్యాంప్ ని నిర్వహిస్తున్నారు. 13వ తేదీన ప్రారంభమైన క్యాంప్ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతి ఏటా వార్షిక శిక్షణ క్యాంప్ ని నిర్వహించేవారు. కరోనా కారణంగా క్యాడర్ క్యాంప్ ని నిర్వహించారు. మ్యారీ స్టెల్లా, నలంద, పిబి సిద్ధార్థ మహిళా కళాశాలల ఎన్సీసీ క్యాడెట్లు క్యాంపులో పాల్గొన్నారు. ఫైర్ ఫైటింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెపన్ ట్రైనింగ్, కోల్నా జొడానా, డ్రిల్, మ్యాప్ రీడింగ్ వంటి అనేక యాక్టివిటీస్లో శిక్షణ ఇస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు లీడర్షిప్ పెరిగే విధంగా తర్ఫీదును ఇస్తున్నారు. శిక్షణ ద్వారా విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేస్తారు. జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేలా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటికి పరిష్కారం కనుగొనేలా సైనిక శిక్షణను ఇస్తున్నారు. దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, సామాజిక సేవా భావాన్ని అలవర్చుకునేలా వారికి శిక్షణ అందిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు లేకైనప్పుడు ఏమి చేయాలి, మంటలు ఎలా ఆర్పాలి, ఏమి వినియోగించాలి అనేది అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పించడంతో పాటు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నాయక్ సుబేదార్ మనోహర్ రెడ్డి, మ్యారీ స్టెల్లా కళాశాల ఏఎన్ఓ లెఫ్టినెంట్ శైలజ మాట్లాడుతూ కరోనా కారణంగా వార్షిక క్యాంపును నిర్వహించలేకపోయామని, అందుకని క్యాడర్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలేజ్ మ్యారీ స్టెల్లా కాలేజ్ నుంచి నేను లెఫ్టినెంట్ శైలజని మాట్లాడుతున్నానండి. మా కాలేజ్లో 13 నుంచి 19వ తారీఖు వరకు క్యాడర్ క్యాంప్ జరుగుతుంది. యాక్చువల్గా ఎప్పుడు యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఒకటి జరిగేది. కరోనా వల్ల
క్యాడర్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు అందరూ. ఈ క్యాడర్ క్యాంప్ ఈ సంవత్సరం మా కాలేజ్లో జరుగుతుంది. మొత్తం 5 కాలేజీల నుంచి ఇక్కడ ఉన్నారు. నలంద డిగ్రీ కాలేజు, మ్యారిస్టెల్లో కాలేజు, పిబి సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు, క్యాడెట్స్ పిల్లలందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ ట్రైనింగ్ క్యాంప్లో, ఈ క్యాడర్ క్యాంప్లో వాళ్ళకి ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలనేది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, వెపన్ ట్రైనింగ్, కోల్నా జోడ్న, వేరియస్ యాక్టివిటీస్, ఎన్సీసీ యాక్టివిటీస్ని ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తాం మేము. ఈ నేర్చుకునేవన్నీ కూడా రేపు వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో వాళ్ళు చేసి చూపించాల్సి ఉంటుంది. మా క్యాంప్ కమాండెంట్ వచ్చి కల్నల్ నవీన్ కుమార్ రాయ్ గారు, పిఏ స్టాఫ్ ఇక్కడ 10 మంది దాకా ఉన్నారు. గర్ల్ కెడెట్ ఇన్స్ట్రక్టర్ ఉర్మిళా కుజర్, ఏఎన్ఓస్ ఆఫ్ వేరియస్ కాలేజెస్ ఇక్కడ ఉన్నాము మేము. పిల్లలకి ఎలాంటి గైడ్లైన్స్ కావాలన్నా అవన్నీ ఇవ్వడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఈ క్యాడర్ క్యాంప్ వల్ల పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ అనేది ఇప్పుడు ఒక డెమో చూపిస్తున్నారు ఈ రోజున, ఇవాళ 16వ తారీఖు, ఇవాళ ఆర్మీ విజయ్ దివస్ కూడా. ఈ ఫైర్ ఫైటింగ్ నేర్పించడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ గబుక్కున పేలిపోతే వాళ్ళు ఎలా ఆఫ్ చేయగలరు, అది పేలకుండా ఉండడానికి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి, పిల్లల్లో స్వతహా వాళ్ళు బయటకు వచ్చి నేర్చుకునే లక్షణాలను ఇక్కడ మేము నేర్పిస్తాం. ఇది జస్ట్ ఊరికనే చేసే క్యాంప్ కాదు. ఈ క్యాంప్ వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. వాళ్ళు జీవితంలో ఎదగడానికి కూడా అవసరమైనవన్నీ కూడా ఇక్కడ అందరూ నేర్పిస్తారు. మేము రోజు ఇక్కడ ఏం చేస్తామంటే, మేము 4 గర్ల్స్ బటాలియన్కు సంబంధించిన వాళ్ళం. మేము మహిళా బటాలియన్, మా దాంట్లో మొత్తం అమ్మాయిలే ఉంటారు. దీంట్లో మేము యాన్యువల్లీ ట్రైనింగ్ రోజు ఈ స్కూల్కి వెళ్ళి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అన్ని స్కూళ్ళను ఒక ప్లేస్లో కలిపి ఆ తర్వాత మేము ఇక్కడ అన్ని స్కూళ్ళను కలిపి వాళ్ళని పిల్లలు ఎలాగా ఉండాలి, ఎలాగా ఉండకూడదు అని డిసిప్లిన్ నేర్పించి మధ్యలో ఫైర్ పికెటింగ్ और डॉक्टर से మేము బ్రీఫింగ్, లెక్చర్, క్లాస్ అన్నీ ఇప్పిస్తుంటాం. మేము 4 गर्ल्स की बटालियन की हमारा स्टाफ पूरा इधर इसमें मिला होता है. उसी टाइम में हम पूरा इधर ही रहता है और మేమంతా ఇక్కడే చేరి ఆ తర్వాత ఇలా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటాం. వాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీలోని దైవ సేవకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని పాస్టర్ శ్యామ్ కంచర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గా, కంచి ధన, రామరాజు తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పలువురికి సన్మానాలు చేశారు. మరి బొంబాయి కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని మనసారా కోరుకుంటూ, మరి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు ఆయన గత 2020 సంవత్సరాల క్రితం జన్మించడం జరిగింది. ఆయన జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా చేసుకోవటానికి ప్రజలందరూ కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే మరి దైవసుతుడు అనగా దేవుడే లోకానికి రావడం జరిగింది. మరి అంత గొప్ప విషయంలో ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తి
మీకు ఎలాగుందని చెప్పి మరి విలేకరులు అడిగినప్పుడు నేను చంద్రమండలం మీద అడుగు పెడతాం కన్నా దేవుడే యేసుక్రీస్తుకి భూలోకానికి అడుగు పెట్టడమే చాలా గొప్ప విషయం అని చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప కార్యాన్ని మరి జనాలందరూ కూడా పుట్టినరోజు యేసుక్రీస్తు పుట్టినరోజు చేసుకోవడానికి సంతోషపడుతున్నారు. మరి మా వాంబే కాలనీ ఫాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేము కూడా ఈ రోజున మరి వాంబే కాలనీ మండపంలో పెట్టడం జరిగింది. ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే గారు, అలాగే మరి లోకల్గా ఉన్నటువంటి కంచె దుర్గా గారు, కార్పొరేటర్ గారు, ఇంకా కొంతమంది తదితర నాయకులు వచ్చారు. మా వాంబే కాలనీ ఫాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేమందరం కూడా ఉండడం జరిగింది. మరి మా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. డి న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలోని వాంబే కాలనీలో ఉన్నటువంటి మరి దైవ సేవకులందరూ కలిసి ప్రారంభించబడినటువంటి వాంబే కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మరి ఐక్య ఫ్యామిలీ క్రిస్మస్ మరి వాంబే కాలనీలో ఉన్నటువంటి కళ్యాణ మండపం నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమమునకు కాలనీలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి వారి కుటుంబాలతో కలిసి, పిల్లలతో కలిసి మరి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మేమందరం కలిసి ఒక యూనిటీగా జరుపుకొనడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. ఈ కార్యక్రమంలో మరి మా మెయిన్ ముఖ్య ఉద్దేశముగా వాంబే కాలనీలో ఎంతో ప్రయాసతో అనేకమైన ఆత్మల రక్షణార్థమై మరి దైవ సేవకులు అందరం ఇక్కడ పనిచేస్తున్నాం. మరి మాకంటూ మరి ఒక మంచి ఒక ప్లేస్ కళ్యాణ మండపానికి మరి అధికారులు ఇవ్వాలని మరి కంచి దుర్గా గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి మరి మెమోరాండం ఇవ్వడం ఇస్తున్నాము. గత పర్యాయం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా మేము అందజేస్తాం. మరి ఇప్పటికే మా ఫెలోషిప్కు కొంత ఆలస్యమైంది. మరి ఇది దృష్టిలో పెట్టుకుని అధికారులు మరి క్రైస్తవుల సంక్షేమం కొరకు, క్రైస్తవుల ఉపయోగార్థం మరి వినియోగార్థమైనటువంటి అత్యవసరమైనటువంటి అవసరత మరి కళ్యాణ మండపం కొరకు మాకు ఒక సైటు ప్లేస్ ఏర్పాటు చేయాలని మరి ఇందుముఖంగా ఈ క్రిస్మస్ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్పొందిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, విశేషంగా దైవాభిషక్తులైనటువంటి వారందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. కేఆర్ డీమ్డ్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 18వ తేదీ శనివారం నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ వెల్లడించారు. తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న 3,444 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. మ్యూజియం రోడ్లోని యూనివర్సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ మాట్లాడుతూ స్నాతకోత్సవ విశేషాలను తెలియజేశారు. ఇందులో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ కనబరిచిన 40 మంది విద్యార్థులకు బంగారు, 40 మంది విద్యార్థులకు రజత పథకాలను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోపన్యాసం చేస్తారని వోల్వా కంపెనీ అధ్యక్షులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమల్ బాలి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ సినీ నటుడు ఆలీ గౌరవ అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పారు. అలాగే వీరందరికీ యూనివర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తున్నట్లు కూడా సారథి వర్మ తెలిపారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నగరాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందని వెల్లడి. ఎమ్మెల్సీ కరీమున్నీసా సంతాప సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. కరీమున్నీసా లేని లోటు పార్టీకి తీరనిది అని వెల్లడి. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కెనరా బ్యాంక్ ఆఫీసర్లు అసోసియేషన్ ప్రైవేటీకరణ వలన పేదలకు, మధ్యతరగతి ప్రజలకు సేవలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేసిన అసోసియేషన్ సభ్యులు. డి న్యూస్ సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.